అకాడమీ ప్రతిరోజు యూపీఎస్సీ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్కే కాకుండా మన దైనందిక జీవితంలో అనేక విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస ఉండేటువంటి ప్రతి అభ్యర్థికి ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ ఇస్తున్నాం. మరి ఈరోజు అనేకమైనటువంటి ముఖ్యాంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. మీకు అందరూ కూడా ఎగ్జామ్స్కి అవసరమైన విషయాలు మాట్లాడుతున్నాం. దాంట్లో ఫస్ట్ ఐటెం కింద పిఎం కన్ఫర్డ్ బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. మీరందరూ కూడా చూసుంటారు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి వారు ఈరోజు ఇండోనేషియా పర్యటనలో ఉన్నప్పుడు వారికి ఏంటంటే 7th జూలైన ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది మా టాపిక్. మరి ఆ విధంగా చూసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ రిసీవ్డ్ ఇండోనేషియాస్ హైయెస్ట్ ఆనర్. మన భారతదేశంలో కూడా మీకు తెలుసు, మనకు పౌర పురస్కారాలు వేరే, రష్యన్ సైడ్ డిఫెన్స్ సైడ్ ఇచ్చే వేరేగా ఉంటాయి. మన భారతరత్న అంటున్నాం, మనకు ఉండే సివిలియన్లు పద్మ అవార్డ్స్ అంటున్నాం. అలాగనే ప్రతి కంట్రీకి ఉంటుంది. ఇండోనేషియాలో ఉండేటువంటి హైయెస్ట్ అవార్డు పేరే బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అంటారు. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఇక్కడ మీకు అవార్డుల పేరు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్, అర్థమైంది ఈ కాన్సెప్ట్ ద్వారా. కాబట్టి మనకు ఉండేటువంటి దాంట్లో అవార్డు పేరు బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. ఇది హైయెస్ట్ అవార్డు ఇండోనేషియాలో. ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే 7th జూలై 2026లో ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు? మన భారత ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా కాదు, మన భారతదేశ యొక్క ప్రతిష్ట విదేశాలు మనం గుర్తిస్తున్నాయంటే. సో ఈ విధంగా ఎప్పుడు ఇచ్చారు? 3 day విజిట్ టు ఇండోనేషియా. మీరందరూ న్యూస్ పేపర్లో చదువుతున్నారు, న్యూస్ చూస్తున్నారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు 3 days. ఆ 3 days పాటు ఉండే రోజున ఆయనకి 6th స్టార్ట్ అయింది. 6th 7th 8th 3 days పాటు. సో మధ్యలో ఉండేటువంటి 7th ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఎవరిచ్చారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. సో అక్కడ ఉండేటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా అయినటువంటి మిస్టర్ ప్రబోవో సుబియాంటో. ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. కాబట్టి ఎవరికి ఇచ్చారు? ఏ దేశానికి చెందినటువంటి అవార్డుది హైయెస్ట్ అవార్డు, ఆ పేరేంటి? మరి ఎవరికి ఇచ్చారు అంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు. ఎవరి చేతులు కంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా అనేటువంటి ప్రబోవో సుబియాంటో చేతులు ఇక్కడే చూస్తున్నాం. ఇక్కడ అంటే ఒక 2 దేశాల మధ్య గౌరవం, ఇది ప్రతిష్టకు సంబంధించినటువంటి విశ్వాసం, పరస్పరం నమ్మకం, పరస్పరమైనటువంటి బంధానికి సిగ్నల్ అన్నమాట. సో దీని గురించి మాట్లాడితే ఇట్ వాజ్ కన్ఫర్డ్ అపాన్ ద పిఎం ఫర్ హిస్ లీడర్షిప్ అండ్ ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్ టు స్ట్రెంగ్థనింగ్ ఇండియా ఇండోనేషియా రిలేషన్స్. ఎందుకు ఇచ్చారని కారణం ఉండాలి కదా, నువ్వు వచ్చావని ఇవ్వడం కాదు కదా. ఎందుకు ఇచ్చారంటే అటు ఇండియాకి ఇండోనేషియాకి, మీరు ఆల్రెడీ ఐఆర్లో చదువుంటారు, ఇది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, అంతర్జాతీయ సంబంధాలు. మనకు ఉండేటువంటి ఆల్రెడీ బంధాలు ఉన్నాయి, టైస్ ఉన్నాయి, మనకు అనేకమైన ఒప్పందాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఉండేటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఆయన ఇండియాకి ఇండోనేషియాకి ఉండేటువంటి ఈ రిలేషన్స్, ఈ సంబంధాలని బలోపేతం చేసే విధంగా ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్, అసాధారణమైన కాంట్రిబ్యూషన్ చేయడమే కాకుండా ఆయనకుండే నాయకత్వ లక్షణాలని గుర్తించి మనం గౌరవించడం ద్వారా ఇవాళ ఇండోనేషియా ఇవ్వడం జరిగింది. పిఎం డెడికేటెడ్ అవార్డ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ అవార్డుని ఏం చేస్తున్నారు? నేను ఉంచుకోవడం కాదు, అది ఎవరికి ఇవ్వాలి? ఈ భారత ప్రజలందరికీ సంబంధించింది కాబట్టి పీపుల్ ఆఫ్ ఇండియాకి అంకితం ఇచ్చారు, ఇండోనేషియాకి ఇచ్చారు. దాంతోపాటుగా టు ద ఎండ్యూరింగ్ సివిలైజేషన్ టైస్ బిట్వీన్ ద 2 countries. ఈరోజు కాదు, ఇది తరతరాలుగా మనకు చాలా కాలం నుంచి ఉండేటువంటి దీర్ఘకాలికమైనటువంటి అటు భారత ప్రజలు అటు ఇండోనేషియా ప్రజలకి ఉండే సంబంధాలను గుర్తిస్తూ దానికి వాళ్ళకే ప్రజలకి అంకితం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో మీకు అర్థమైంది. ఎందుకు ఇచ్చారు, అలాగనే ఎవరికి అంకితం ఇచ్చేశారు, తీసుకున్న వాళ్ళు ఎవరు, ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎప్పుడు ఇచ్చారు, ఆ పేరేంటి, ఇవి ఎగ్జామినేషన్లో మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మరి ఇక్కడ మనం అడిగినప్పుడు ఇది పిఎం మోడీ గారే ఫస్ట్ టైం ఇండోనేషియాలో అవార్డు తీసుకోవడము, ఇంతకుముందు ఎవరన్నా తీసుకున్నారని అడగచ్చు. సో దాని గురించి కూడా నేను ఈ యొక్క న్యూస్ ఆధారంగా దానికి నేను మీకు ఇస్తున్నా. పిఎం మోడీ అనేటువంటి వారు ఈయన బికేమ్ ద 2nd ఇండియన్ పిఎం ఆఫ్టర్ నెహ్రూ. అంటే మొట్టమొదటి తీసుకుని నెహ్రూజీ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మీకు తెలుసు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆయన ఆల్రెడీ ఈ అవార్డు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ప్రధానమంత్రి తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ మనకు ప్రైమ్ మినిస్టర్గా చెప్పాలంటే 2nd ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మరి వీరు కాకుండా ఇండియన్స్ ఒక 3 తీసుకున్న వాళ్ళ పేర్లు కూడా ఎగ్జామినేషన్ పనికి వస్తాయి డిస్కస్ చేస్తున్నా. కాబట్టి ఈ బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డు అనేటువంటి ఇండోనేషియాలో ఉండేటువంటి అత్యున్నతమైన పౌర పురస్కారం హైయెస్ట్ ఆనర్ని రిసీవ్ చేసుకున్నటువంటి ప్రధానమంత్రి ప్రస్తుతానికి నరేంద్ర మోడీ జೊತೆ ఇంతకుముందు తీసుకున్న వ్యక్తి ఎవరంటే మొదటి ప్రధానమంత్రి అయినటువంటి మనకు గౌరవ పండిట్ జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నారు. రెండోవారు నరేంద్ర మోడీజీ. కాబట్టి మోడీజీ 2nd ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు రిసీవ్ దిస్ ఆనర్.
కాబట్టి రెండవ ప్రధానమంత్రి అవుతాడు, మొదటి ప్రధానమంత్రి ఎవరంటే నెహ్రూజీ అవుతారు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ అవార్డెడ్ ద బింటాంగ్ ఆదిపూర్ణ 1995. ఎప్పుడు తీసుకున్నారంటే మొదటి ప్రధానమంత్రి గారు 1995లో ఈ యొక్క బింటాంగ్ ఆదిపూర్ణ తీసుకున్నారు. ఏ సందర్భంలో అంటే ఇండోనేషియా అనేటువంటిది 50th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1995లో 50 ఏళ్ల స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ఇండోనేషియా యొక్క సెలబ్రేషన్లో గౌరవ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూజీ అక్కడికి ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు అటు భారత్కి ఇండోనేషియాకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలను గుర్తిస్తూ మొట్టమొదటి అవార్డుని ఎవరికి ఇచ్చారంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూకి. ఏ సందర్భంలో అంటే 50th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండోనేషియా ఆ సందర్భంలో తీసుకున్నారు. రెండవ ప్రధానమంత్రి ఎవరంటే ఇప్పుడు మోడీజీ అయ్యారు. అలాగనే 1995లోనే అంటే ఎప్పుడైతే మొదటి అవార్డు తీసుకున్నారో పండిట్ జవహర్లాల్ నెహ్రూజీ, అదే సందర్భంలో ఇంకొక ముగ్గురు భారతీయులకు తీసుకున్నారు. అలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో వారు ఎవరు అంటే 3 అదర్ ఇండియన్స్. వాళ్ళు ఎవరంటే ఒకటి బిజు పట్నాయక్, అలాగనే దాంతో అప్పుడు ఉండేటువంటి అంబాసిడర్స్ ఎవరుతున్నారు రాయబారులు అంటారు కదా వాళ్ళు ఎవరంటే ఒకటి పిఆర్ఎస్ మణి, రెండు వచ్చి మహమ్మద్ యూనస్. వాళ్ళు తీసుకున్న అవార్డు, ఈ అవార్డు అనేటువంటిది బింటాంగ్ ఆదిపూర్ణ వేరే, అక్కడ ఉండే దాంట్లో బింటాంగ్ జసా ఉతామా గుర్తుపెట్టుకోవాలి. బింటాంగ్ అనగానే కామన్గా వేసుకోబాకండి. ఇప్పుడు పద్మ అవార్డ్స్ ఉన్నాయి, మీకు తెలుసు, మీకు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలా ఉంటాయి. సో అలాగనే ప్రతి దేశంలో ఉండేటువంటి దాంట్లో ర్యాంకును బట్టి ఉంటాయి. అంతా కన్ఫ్యూజ్ కాబాకండి. ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బింటాంగ్ అని స్టార్ట్ చేయగానే లెక్కేసుకోబాకండి. బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డు తీసుకున్నటువంటి రెండవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీజీ ప్రధానమంత్రి. మొదటి వ్యక్తి ఎవరంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మొదటి ప్రైమ్ మినిస్టర్. అదే సమయంలో బింటాంగ్ కనిపిస్తుంది మనకి. ఇంక 3 అదర్ ఇండియన్స్ పద్మభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాగా ఈ బింటాంగ్ ఉంటుంది. కానీ బింటాంగ్ జసా ఉతామా అనేటువంటిది తీసుకున్న వ్యక్తులు అంటే ముగ్గురు. ఆ ముగ్గురులో ఒకరు బిజు పట్నాయక్, ఇద్దరు వచ్చి పిఆర్ఎస్ మణి, మహమ్మద్ యూనస్. నెక్స్ట్, ఈ ఇండోనేషియన్ ఆనర్ అనేటువంటిది మోడీస్ 33rd ఇంటర్నేషనల్ అవార్డు. ఎందుకంటే మన దేశము ఒక ప్రధానమంత్రి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఎవరింటికి వెళ్ళాము, మనం సన్మానం చేస్తారు. సన్మానం వ్యక్తిగతంగా కుటుంబాల మధ్య బంధం. సో అలాగనే ఒక ప్రధానమంత్రి ఇంకో దేశానికి వెళ్ళిన వాళ్ళు వ్యక్తిగతం కాదు, ఆ దేశానికి ఆ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలకు ఇచ్చేటువంటి గౌరవం. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మనం ఈ యాంగిల్లో ఎగ్జామినేషన్ చూసుకోవాలి. ఆ విధంగా చూసినప్పుడు ఈ ఇండోనేషియాలో తీసుకున్నటువంటి గౌరవంతో కలిపి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఆయన తీసుకున్న ఎన్నో అవార్డును అడగచ్చు ఎగ్జామినేషన్లో. ఎన్నో అవార్డు అనేది 33 అవార్డును గుర్తుపెట్టుకోండి. తర్వాత కంటిన్యూషన్ ఎగ్జామ్ రాసే లోపల ఏమొస్తే ఇస్తూ వస్తుంటారు. 33 అవార్డు. సో కాబట్టి అర్లియర్ దీనికి ముందు అతను రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ తీసుకున్నారు స్వీడన్ నుంచి. మీకు గుర్తుంటుంది, స్వీడన్ నుంచి తీసుకున్న అవార్డు ఎందుకు చెప్పారంటే ఈ ప్రస్తావనలో పనిలో పని కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు అక్కడుండే వార్తే కాకుండా దానికి రిలేటెడ్గా గతంలో జరిగిన అవార్డులు ఏంటి తీసుకుంటే పనిలో పని ఒక సిలబస్ కవర్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. స్వీడన్ నుంచి రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ తీసుకుని ఈ అవార్డు పేరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అవార్డు అడగచ్చు. అలాగనే మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఈ యొక్క షెల్స్ అనేది చూసినప్పుడు గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనేటువంటి అవార్డు కూడా లాస్ట్ మంత్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రధానమంత్రి గారు కానీ మన రాష్ట్రపతి గారు కానీ వీళ్ళు విదేశీ పర్యటనలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా అవార్డులు ఇస్తున్నారు లేదా, అలాగని వీళ్ళు వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారు లేదా, అలాగనే అక్కడ ఇచ్చేటువంటి ఒప్పందాలు ఏంటి, ఇవి జాగ్రత్తగా కరెంట్ అఫైర్స్లో చూసుకోండి. ఇలాంటివి ఏపీపీఎస్సీలో కావచ్చు, యూపీఎస్సీలో కావచ్చు, ఇతరత్ర వచ్చేటువంటి ఎగ్జామ్స్లో ఒక నోట్స్ పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా చూసుకుంటే ఈజీగా గుర్తుండి మీరు ఎంసీక్యూలో పెట్టడానికి ఉంటుంది. సో ఇక్కడి నుంచి మీకు ఐడియా ఉంది. సో నెక్స్ట్ మరి బింటాంగ్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ ఐటెంకి వస్తున్నామా. ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఇండియా అండ్ ఇండోనేషియాకి సంబంధించి ఇప్పుడు లేడు ఎక్కడ అవార్డు తీసుకుంది, దానికి సంబంధించి ఒక స్ట్రాటజిక్ టైస్. ఎక్కడైనా చూడండి, వెళ్ళేది పనిలాకి వెళ్ళరు, వెళ్ళేది ఒక దీర్ఘకాల వ్యూహంతో దానికి ఉంటారు. మీలాంటి బ్యూరోక్రాట్స్ అవుతారు ఫ్యూచర్లో. మీరంతా కూడా ఒప్పందాలు తయారు చేస్తారు, ఇలా వెళ్తున్నాం, ఆ దేశానికి ఇలా ఉంది, ఇలా చేసుకోవచ్చు, మనం ఏమి ఇస్తాం, వాళ్ళు ఏమి ఇస్తారు, ఇలాంటి చేసుకుంటారు. సో అలాగనే ఇప్పుడు అవార్డు అయిపోయిన తర్వాత ఇండియాకి ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఒక డీప్ అండ్ స్ట్రాటజిక్ టైస్, వ్యూహాత్మకమైనటువంటి ఒక ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందంలో న్యూఢిల్లీ టు సప్లై బ్రహ్మోస్ అండ్ అస్త్రా మిసైల్స్ అంటే డిఫెన్స్ టెక్నాలజీకి వచ్చింది. ఇంతకుముందు ఐటమ్ ఐఆర్కి వచ్చింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇప్పుడు ఐఆర్తో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్కి లింకప్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ని. దీంట్లో చూసినప్పుడు బ్రహ్మాస్త్రంలాగా భారతదేశంలో ఉంది, ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. అలాంటి బ్రహ్మాస్త్రే కాకుండా అస్త్రా మన దగ్గర ఉంది. ఇలాంటి మిసైల్స్ని ఈరోజు ఇండోనేషియాకి ఇవ్వడానికి భారతదేశం ముందుకు వచ్చింది. కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్సే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం యొక్క వ్యూహాత్మక అడుగులు ఎలా ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు
ఎలా రిలేట్ చేస్తామంటే ఇప్పుడే చెప్పాను, GS 2 కానీ 3లో కానీ IR కానీ డిఫెన్స్లో పనికొస్తుంది ఐటమ్. ఇక్కడ ఇండియా ఇండోనేషియా మధ్య ఏ రోజైతే మనం చెప్పాం 6th, 7th, 8th పర్యటనలో 3 days పర్యటనలో ఉన్నారు ఎవరు, మనం ప్రధానమంత్రి గారు. ఆ ఉన్నప్పుడు 7th అవార్డు ఇచ్చారు. అదే సందర్భంలో అక్కడ రాఫ్ట్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగాయి, డీల్స్ ఫర్ ద సప్లై ఆఫ్ బ్రహ్మోస్ అండ్ అస్త్రా మిసైల్స్. కాబట్టి ఇప్పటి వరకు భారతదేశం అంటే వేరే రష్యా దగ్గర నుంచో తెచ్చుకోవడం చూసాం. మనం ఇవ్వడం ఎప్పుడు నేర్చుకోవాలా, ఎప్పుడు తీసుకోవడం కాదు. నా చేయి పై చేయి ఉండాలనుకుంటాం మనం ఎప్పుడైనా సరే. ఎస్, భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. దాంట్లో మనము స్వశక్తి ఎలా ముందుకెళ్తామో సింబాలిక్గా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే బ్రహ్మోస్ మరియు అస్త్రా అనేటువంటి మిసైల్ అని తెలుసు, క్షిపణులు అంటే రాకెట్ లాంటి పైకి వెళ్తుంది. దీంట్లో తీసుకెళ్ళి మన ఏదో పేలోడ్ తీసుకెళ్ళి బాంబు లాంటివి పడేస్తున్నాం. నాన్ కన్వెన్షనల్ ఇది మిసైల్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు తెలుసు, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ కోఆపరేషన్ ఇన్ క్రిటికల్ మినరల్స్, ఈ మిసైల్స్తో పాటుగా మనకు వ్యూహాత్మక మినరల్స్ ఏమవుతున్నాయో వాటికి సంబంధించి ఒప్పందము, అలాగనే మెరైటైమ్ సెక్యూరిటీ, ఈ సముద్రానికి సంబంధించినటువంటి సముద్ర మార్గాల్లో ఈరోజు చూస్తున్నాం మనం. హార్మూజ్ యొక్క దానికి కథ అందరూ తెలిసిందే, ప్రపంచాన్ని ఎలా కుదిరించేసిందో. సో ఈ మెరైటైమ్ సంబంధించి, ఈ సముద్ర మార్గానికి సంబంధించి ఇక్కడ ఒప్పందాలు జరిగాయి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీజీ, అక్కడ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రబోవో సుబియాంటో ఎవరు, ఇండోనేషియాకి ప్రెసిడెంట్. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఒప్పందాలు, క్రిటికల్ మినరల్స్ కావచ్చు, మిసైల్స్ మనం సప్లై చేయడం కావచ్చు, ఈ మెరైటైమ్ సెక్యూరిటీ సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాలు జరిగాయి. కాబట్టి ఇది ఏం తెలియజేస్తుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద బైలేటరల్ పార్ట్నర్షిప్. బైలేటర్ అంటే ఇరుపక్షాలు, నేను నీకు ఇవ్వడం నువ్వు నాకు ఇవ్వడం కాదు, ఇద్దరం కలిసి ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ చేసే వాటిని బైలేటరల్ పార్ట్నర్షిప్. కాబట్టి ద్వైపాక్షిక సంబంధాలు అంటాం తెలుగులో. కాబట్టి ఈ సంబంధాలు ఈయన అప్హోల్డింగ్ ఫ్రీ ఓపెన్ ఇండో పసిఫిక్, ఇవన్నీ కూడా ఈ పసిఫిక్ మోషన్ ఎలా ఉండాలంటే ఫ్రీగా ఉండాలి, స్వేచ్ఛాయుతంగా, ఎవరి ఒత్తిడికి లొంగకుండా, అది ఓపెన్గా హార్మూజ్ మన పరిస్థితి అలా తలెత్తకుండా ఎవరైనా సరే ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉందో అందరికీ సంబంధించిన సముద్ర మార్గం అనేటువంటిది కూడా ఈరోజు మనకు తెలియజేస్తుంది. ఈరోజు చూస్తున్నాం, వెనక చూస్తున్నారు, ఇక్కడ ఉండేటువంటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఇండోనేషియా ప్రెసిడెంట్ వెనక బ్రహ్మోస్ పెట్టాం క్షిపణిలో, మీకు సింబాలిక్గా గుర్తుంటుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్లో. ఇలాంటి ఒప్పందం భారతదేశం ఎవరికి ఇవ్వడానికి ఈ ముందుకు వచ్చిందని చెప్తే బ్రహ్మోస్ ఇండోనేషియాకి ఇవ్వడానికి అవకాశం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. రైట్, సరే. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ? యూపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ ఇప్పుడు జరిగినటువంటి రక్షణ సంబంధమైనటువంటి డీల్ కావచ్చు, మన భారత ప్రధానమంత్రి ఇండోనేషియాకి వెళ్ళినటువంటి ఒప్పందాలు కావచ్చు, ఎందుకు అది ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్, మనకు కావాల్సిందే కదా యాస్పిరెంట్స్గా. మరి ఆ విధంగా చూస్తే ఇట్ ఇలస్ట్రేట్స్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ పుష్. ఇప్పుడు వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, నాకు ఉండేటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారెక్స్ అంటాం, విదేశీ మార్గద్రం, డబ్బులంతా వేస్ట్ చేస్తున్నాం, ఎకానమీలో కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డిఫెన్స్ ఎక్స్పోర్ట్. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో మనం అంతరిక్ష రంగంలో చూస్తున్నాం. ఈ రోజు మనం పంపించేటువంటి దాంట్లో చూస్తున్నాం, LVS-M3 పంపించి మనం భారతీయులం అమెరికాకు సంబంధించినటువంటి శాటిలైట్ని. సో కాబట్టి భారతదేశం అన్ని రంగాల్లో ముందెళ్తుంది, డిఫెన్స్ రంగాల్లో ముందెళ్ళి ఎక్స్పోర్ట్ను చేస్తుంది, ఎగుమతి చేస్తుంది. దీన్ని మనం వాడుకోవచ్చు ఎగ్జామినేషన్లో. అలాగే మేక్ ఇన్ ఇండియా మిసైల్స్, ఈ మిసైల్స్ భారతదేశంలో తయారైనటువంటి మిసైల్స్, ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి భారతదేశం గురించి మాట్లాడుతున్నాం, చేతల్లో చూపిస్తున్నాం. దట్ ఈస్ మేక్ ఇన్ ఇండియా వాడచ్చు మీరు. అలాగనే స్ట్రాటజిక్ అవుట్ రీచ్ టు ఏసీఎన్ మీకు తెలుసు, మీరు ఐఆర్లో చదివారు. దానికి సంబంధించి స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఎలా ముందుకు అడిగేస్తాం చూస్తున్నాం. అలాగనే కనెక్ట్ టు ఇండో పసిఫిక్ డాక్ట్రిన్ మీకు తెలుసు, సిద్ధాంతాలు ఐఆర్లో చదువుంటారు, చదవతే మళ్ళీ చదవండి. కాబట్టి ఇండో పసిఫిక్ డాక్ట్రిన్ చదువుతాం. అలాగనే మెరైటైమ్ సెక్యూరిటీ, సముద్రానికి సంబంధించినటువంటి భద్రత సంబంధించిన విషయాలు చదువుతాం. అలాగనే బ్యాలెన్సింగ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే ఇప్పటి వరకు పక్కలో బలిన లాగా ఉండేటువంటి చైనా ఉంది, మనకంటే పెద్ద దేశము, మనకంటే పవర్ఫుల్ దేశం. ఇప్పుడు మనకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు, జియో పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇలాంటప్పుడు వ్యూహాత్మకంగా మనం ఇరుగు పొరుగు దేశాలతో కావచ్చు, ఇతర దేశాలతో కావచ్చు, మనకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ చైనా యొక్క ప్రభావాన్ని, ఇన్ఫ్లుయెన్స్ తగ్గించేటువంటి ప్రయత్నంగా చెప్పొచ్చు. అలాగని చెప్పాలంటే మెయిన్స్ రాసే వాళ్ళకి గుడ్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఎలా అంటే ఇండియాస్ నేబర్హుడ్ పాలసీ, దాని ఏషియన్ పాలసీ. ఇండియాస్ నేబర్ పాలసీ తెలుసు కదా, ఏమంటాం, ఫస్ట్ నేబర్హుడ్ పాలసీ అంటాం ఐఆర్లో. సో కాబట్టి మొట్టమొదటి ఎవరికంటే నా ఇరుగు పొరుగులతో సంబంధ బాంధవ్యాలు బాగుండాలి ఈ పాలసీ, విదేశాంగ విధానంలో, ఫారిన్ పాలసీలో. కాబట్టి దాన్ని సూచిస్తూ ఉంది మెయిన్స్లో. అలాగనే డిఫెన్స్ ఇండిజనైజేషన్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో కాబట్టి ఈ డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి ఇండిజెనిజేషన్ అంటే స్థానికంగా లోకల్గా తయారు చేసుకునేటువంటి దాని గురించి తెలియజేస్తుంది. ఎక్స్పోర్ట్స్
ఎగుమతి చేయడం, ఎగుమతి కదా కావాల్సింది. ఎగుమతి చేయడం అంటే ఇచ్చే చేయలాగా ఈరోజు విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేసుకోవడం కాకుండా సంపాదించుకునే దిశలో భారతదేశం ఉంది. ఇది మనం మెయిన్స్లో వాడుకోవచ్చు. అలాగనే మనకు ఇక్కడ వచ్చినప్పుడు పాసిబుల్గా ఎంసీక్యూ అంటే మీరు గ్రూప్ 1 రాసేవాళ్ళు కానీ గ్రూప్ 2 రాసేవాళ్ళు కానీ అలాగే యూపీఎస్సీ రాసేవాళ్ళకి ప్రిలిమ్స్లో ఎంసీక్యూలో ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎలా చూస్తే ఇక్కడ బ్రహ్మోస్ గురించి అడగచ్చు. ఎందుకంటే మాట్లాడే టైప్ బ్రహ్మోస్ గురించి, క్షిపణి గురించి, బ్రహ్మోస్ అనే మిసైల్ గురించి. ఈ బ్రహ్మోస్ అనేది జాయింట్ వెంచర్ కదా. ఎవరి మధ్య జాయింట్ వెంచర్ ఇది? ఇండియాకి రష్యాకి మధ్య ఉండేటువంటి జాయింట్ వెంచర్. దాంట్లో ఇక్కడ వచ్చిన న్యూస్ ఏమో వేరే, కానీ రకరకాల యాంగిల్ చదవాలి స్టూడెంట్. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇండియా రష్యాకి బ్రహ్మోస్ చదువుకుంటారు కాబట్టి దాన్ని రాయండి. అలాగే రేంజ్ వేరియంట్స్ మీకు తెలుసు, ఒక రేంజ్ ఎంతవరకు ఈ మిసైల్ వెళ్ళగలుగుతుంది, ఎంతవరకు దాడి చేయగలుగుతుంది, ఇది ఉంటాయి కాబట్టి ఇలాంటి చదువుకోండి. అదే టైంలో ఎక్స్పోర్ట్ పార్ట్నర్స్ ఎవరు? ఇప్పుడు మనం చూసాం కదా ఎక్స్పోర్ట్ పార్ట్నర్స్ ఎవరు? ఈ ఒప్పందంలో ఇండియా, ఇండోనేషియా చూడండి. అలాగనే అస్త్రా గురించి కూడా ఇక్కడ ఉంది ఒప్పందంలో, నాట్ ఓన్లీ బ్రహ్మోస్. కాబట్టి అస్త్రా అనేది ఏంటి, అది ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ. అస్త్రా అది బియాండ్ విజువల్ రేంజ్, బీవీఆర్ అంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చదువుంటారు. బీవీఆర్, బియాండ్ విజువల్ రేంజ్, నీ కంటికి కనబడకుండా ఉండేటువంటి ఆవల దూరాన్ని బీవీఆర్ అనే పేరుతో బియాండ్ విజువల్ రేంజ్ అని పిలుస్తున్నాం. అది అస్త్రా ఉంది. అలాగనే ఈ ప్లాట్ఫామ్స్ డైరెక్ట్గా అస్త్రాన్ని ప్రయోగించగలుగుతామా? నో, దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ అంటే ఒక విమానం పైన ఎక్కేసి చూసాం కదా, రుద్ర చూసాం కదా మొన్న, ఇలాంటివి. సో ఆ విధంగా తేజస, SU-30 MKయ ఇలాంటి మన ప్లాట్ఫామ్స్ కూడా ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. ఎంసీక్యూ కింద మీరు చెక్ చేసుకొని చూసుకొని మంచి మెటీరియల్ తయారు చేసుకోండి, మీ చేతుల్లో అలాగ ఉంటుంది. సో ఈ విధంగా రెండో ఐటెం కూడా ఇండోనేషియాకి, ఇండియాకి సంబంధించినటువంటి భారత ప్రధానమంత్రి యొక్క పర్యటనలో నుంచే మన జరిగిన ఒప్పందాల గురించి ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం ఉంది. దాంట్లో ఇక్కడ డిఫెన్స్ గురించి మాత్రమే మాట్లాడాను. ఇలాంటి మళ్ళీ మనం డిస్కస్ చేసి నోట్స్ తయారు చేసి పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేకాడికి అటు యాంథ్రోపాలజీకి, అటు ఇండియన్ సొసైటీకి అన్నిటికీ పనికి వచ్చే ఐటమ్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అన్నిటికీ రిలేటెడ్ ఐటమ్ డిస్కస్ చేస్తున్నాం. దాని పేరే ట్రైబెక్స్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ పేరు ఇవ్వగానే ఎగ్జామినేషన్లో ఇస్తాడంటే ఈ ట్రైబెక్స్ సింపుల్ క్వశ్చన్స్. ట్రైబెక్స్ దేన్ని సూచిస్తుంది? ఇట్ ఇండికేట్స్ వాట్ అని పెట్టేసి ఆప్షన్ ABCD కొట్టి రాంగ్ ఆన్సర్ ఇస్తాడు. మనకు అసలు ఐడియా లేదనుకోండి, తప్పు పెడేస్తాడు న్యాచురల్గా స్టూడెంట్. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కటి గమనించుకుంటూ ఉంటే, అబ్జర్వ్ చేస్తుంటే రోజు ఉండే విషయాల్ని కరెంట్ అఫైర్స్ పేరులో అర్థమవుతుంది. ఈ ట్రైబెక్స్ అనేది ట్రైబల్ ఆర్ట్స్ అంటే నాలెడ్జ్. కాబట్టి ఎవరైతే ఆటవిక జాతులు, గిరిజనులు, మనము ఈ అటవీ పుత్రులు అంటున్నామో వాళ్ళకి సంబంధించిన ఆర్ట్స్, కళలు కానీ, సంస్కృతి కానీ, నాలెడ్జ్, విజ్ఞానానికి సంబంధించి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్నే ట్రైడెక్స్ అంటారు. కాబట్టి ట్రైడెక్స్ అంటే ఏంటి ఎగ్జామినేషన్లో ఎంసీక్యూ అడగడానికి అవకాశం ఉంది. దాన్ని ఏదైనా కావచ్చు, దీన్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి, ఇలాంటివి అడుగుతాడు. రైట్. మరి ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ప్రతి దానికి సంబంధించి, ప్రతి విషయానికి సంబంధించి ఒక మినిస్ట్రీ ఉంటుంది. ఎందుకంటే దాని బాధ్యత తీసుకుంటూ తెలిసి మీరు అలా చదివారు పార్టీలో. మరి దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఏమవుతుందో, ఈ గిరిజన మంత్రిత్వ శాఖ ఏమవుతుందో అది ట్రైడెక్స్ అనేటువంటి ట్రైబెక్స్ అనేటువంటి ట్రైబ్ ప్లస్ ఎక్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఖాతా ట్విట్టర్ ఉంది కదా, ఎక్స్ ఖాతా అంటున్నాం. సో ట్రైబెక్స్ అనేది జూలై 7న ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? భువనేశ్వర్లో, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది అంటే ఏంటి, ఎక్కడ ప్రారంభమైంది, ఏ డేట్లో చూసుకోండి. సో 7th జూలైన భువనేశ్వర్, ఒడిశాలో స్టార్ట్ అయింది. ఏంటంటే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రైబల్ ఆర్ట్స్, లాంగ్వేజెస్, ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. కాబట్టి ఎగ్జామినేషన్లో ఎవరు లాంచ్ చేశారు, ఎవరు ఆధ్వర్యంలో పక్కన పెడితే దానిలో ఎక్కడ జరిగింది? భువనేశ్వర్లో, ఒడిశాలో. ట్రైబల్స్ బాగుంటారు. అక్కడ ఏం జరిగిందంటే ఈ ట్రైబ్ ఎక్స్ అంటే ఎక్స్ ఖాతా తెలుసు, ట్విట్టర్ ఖాతా అంటలా అలాంటిది. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ దేనికి అంటే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రైబల్ ఆర్ట్స్ అండ్ లాంగ్వేజెస్. ఈ ఆటవిక జాతులు, గిరిజన జాతులు అంటున్న మన సోదరుల్ని, ఆ సోదరులకు ఉండేటువంటి వినూత్నమైనటువంటి కళలు ఉన్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన కళలు ఉన్నాయి. దాన్ని అలాగనే అంతరించిపోకుండా మళ్ళీ డిజిటల్ చేయగలిగితే అందరికీ ఉంటాయి. సో అలాగనే వాళ్ళకు ఉండే లాంగ్వేజెస్ మనం చూస్తున్నాం. సంతాలీ భాషలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ లాంగ్వేజ్ మనకు తెలియడంలా సంతాలీ భాష రాజ్యాంగం ప్రతినే రిలీజ్ చేశారు, మనం చూసాం December 25న. సో కాబట్టి వాళ్ళ లాంగ్వేజెస్ని, ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా ఉండేటువంటి విజ్ఞానం వాళ్ళ చేతిలో ఉంది. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని, సాంప్రదాయంగా వస్తున్న నాలెడ్జ్ని, స్కిల్ డెవలప్మెంట్, ఆ నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం డిజిటల్ చేయగలిగితే, ఈరోజు వచ్చిన టెక్నాలజీకి మళ్ళించుకోగలిగితే ఏది వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఈ కంట్రీ కూడా వాళ్ళ నాలెడ్జ్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్ఫామే ట్రైబెక్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కడంటే భువనేశ్వర్లో. ఎప్పుడు జరిగిందంటే నేషనల్ వర్క్షాప్ జరిగింది. నేషనల్ వర్క్షాప్ దేనికి సంబంధించి టీఆర్ఐస్ అంటే ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు.
ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి గిరిజనులకు సంబంధించి పరిశోధన చేసేటువంటి సంస్థలనే టీఆర్ఐస్ అంటారు. దీన్ని విడిగా నేర్చుకుంటారు. ఆంథ్రోపాలజీ కూడా మీకు లింక్ అప్ అవుద్ది, ప్లస్ ఇండియన్ సొసైటీ లింక్ అవుద్ది. అన్నిటికీ మనకు వచ్చేటువంటి అంశం ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి. దాన్ని స్ట్రెంగ్త్ని ఎలా చేయాలి అనేటువంటి నేషనల్ వర్క్షాప్ జరుగుతుంటే ఆ సందర్భంలో ఇప్పుడు గిరిజనుల యొక్క ట్రైబల్స్ ఉండేటువంటి ఆర్ట్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, వాటిని ఎలా పరిరక్షించుకోవాలి టెక్నాలజీ రూపంలో అనే పేరుతో ఆ సందర్భంలో మనకు భువనేశ్వర్లో జరిగినటువంటి వర్క్షాప్లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లాంచ్ చేసినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ పేరే ట్రైబెక్స్. కాబట్టి ఎలాంటి కోల్స్ వచ్చినా దీంట్లో నుంచి మీకు సిద్ధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ లాంచ్ చేస్తున్నారు ట్రైబెక్స్, ఇక్కడ చూస్తున్నారు గిరిజన మహిళలు ఉన్నారు దీంట్లో. సో దీనికి సంబంధించి మనము ఈ చాలా అంశాలు ఉన్నాయి, మనం బ్రీఫ్ చేయాలి కాబట్టి కరెంట్ అఫైర్స్లో నేను బ్రీఫ్ చేస్తూ వెళ్తున్నాను. రోడ్ మ్యాప్ అండ్ డిక్లరేషన్ చూస్తే ఎలాంటి మరి ఏ రకంగా దీన్ని తీసుకెళ్ళాలి, డిజిటల్ టెక్నాలజీని ఏ రకంగా తీసుకొని ఆర్ట్స్ కావచ్చు, కళలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఏ రకంగా బలోపేతం చేయాలంటే దీనికి ఒక రోడ్ మ్యాప్ కావాలి, ఒక గైడ్లైన్స్ కావాలి, ఒక రూట్ మ్యాప్ లాగా తయారు చేసుకుంటే అప్పుడు అవుతుంది. దానికి సంబంధించి ఒక డిక్లరేషన్ కావాలి. ఆ ఏంటి అని చూస్తున్నాం. కాబట్టి ఈ వర్క్షాప్లో సెకండ్ డేలో ఏం జరిగిందంటే ఈ వర్క్షాప్లో అది ప్రిపేరింగ్ ఏ నేషనల్ టీఆర్ఐ స్ట్రెంగ్థనింగ్ రోడ్ మ్యాప్. కాబట్టి 7th స్టార్ట్ అయింది, 8th అంటే నిన్న, ఈరోజు 9th మరి 8th ఏం జరిగిందంటే సెకండ్ డే రోజున ఇక్కడ ప్రిపేరింగ్ ఏ నేషనల్ టీఆర్ఐ స్ట్రెంగ్థనింగ్ రోడ్ మ్యాప్. వర్క్షాప్ ఉద్దేశం ఏంటి? టీఆర్ఐ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, గిరిజనుల యొక్క పరిశోధనా సంస్థలు ఏమవుతున్నాయో వాటిని ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటువంటి ఒక వర్క్షాప్ అది. ఆ వర్క్షాప్లో సెకండ్ డేలో ఏం చేశారంటే ఒక రోడ్ మ్యాప్ ఉంటే బాగుంటుంది, ఇలా చేయాలని ఒక కార్యక్రమం ఉండాలి, ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. సో ఆ విధంగా పెట్టడం జరిగింది. అక్కడ కన్సాలిడేటింగ్ రికమెండేషన్స్ ఫ్రమ్ వేరియస్ సెషన్స్, రకరకాల సెషన్స్ జరుగుతాయి. శాస్త్రవేత్తలు వస్తారు, పండితులు వస్తారు, ఎక్స్పర్ట్స్ వస్తారు, అనేకమైనటువంటి దాంట్లో వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, కొన్ని ఏదైనా లోపాలంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఆ వర్క్షాప్లో ఇక్కడ అన్నీ కన్సల్ట్ చేసి మనం ఏ విధంగా చేద్దామని వివిధ సెషన్స్లో వర్కౌట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, కాబట్టి ఇక్కడ అందరూ వచ్చారు, ఎక్స్పర్ట్స్ ట్రైబల్ పీపుల్ వచ్చారు, మనం వీళ్ళు వచ్చారు, దానికి సంబంధించిన వాళ్ళు ఆంథ్రోపాలజిస్టులు వచ్చారు, అందరూ వచ్చారు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఈ కంప్యూటర్ రంగంలో అధునాత రంగంలో ఉండేటువంటి పోకడలకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళలో చెప్పుకోవాలంటే ఈరోజు వాద్వాని ఏఏ ఇనుంటారు మీరు, వాద్వాని ఏఐ నోట్ డౌన్ ఎగ్జామినేషన్లో పనికొచ్చే ఐటమ్ వాద్వాని ఏఐ. అలాగనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వాళ్ళు వచ్చారు, ఐఐటి ఢిల్లీ వాళ్ళు వచ్చారు. దాంతోపాటుగా ఐఐటి భువనేశ్వర్ వచ్చారు, ఇక్కడ లోకల్ జరుగుతుంది సెమినార్, వీళ్ళంతా వచ్చి డెలైట్. అక్కడ అదేవిధంగా సర్వం ఏఐ తెలుసు మన ఇండియాకి సంబంధించినటువంటిది, మరి ఈ సర్వం ఏఐ ఎక్స్పర్ట్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా యూజింగ్ టెక్నాలజీ టు స్ట్రెంగ్థన్ ట్రైబల్ రీసెర్చ్ అండ్ గవర్నెన్స్. ఈ ట్రైబల్కి సంబంధించి గిరిజనులకు సంబంధించి ఈ పరిశోధనల్ని ఏ రకంగా ఈ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అధునాతమైనటువంటి కంప్యూటర్ టెక్నాలజీని వాడుతూ ఈ యొక్క ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏమవుతున్నాయో భారతదేశంలో మనకు ఉండేటువంటి గిరిజనుల యొక్క వాళ్ళకి అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాల కోసం ఉండేటువంటి పరిశోధన చేసేటువంటి టీఆర్ఐ ఏమవుతుందో ఆ టీఆర్ఐ ఎలా పనిచేయాలి, అలాగనే గవర్నెన్స్ ఈ గిరిజన ప్రాంతాల్లో మనకు తెలుసు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ చదువుంటారు మీరు పార్టీలో, వాటికి సంబంధించి మనకు వస్తుంది గవర్నెన్స్ పేపర్కి కూడా గుడ్ గవర్నెన్స్కి మనకు ఈ గవర్నెన్స్కి పనికొస్తుంది, గవర్నెన్స్లో యాడ్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్లో. కాబట్టి ఇటు పాలిటీకి అటు గుడ్ గవర్నెన్స్కి మనకు టోటల్గా గవర్నెన్స్ మనకు వస్తుంది. సో అలాగే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు వస్తుంది, ఆంథ్రోపాలజీ మనకు వస్తుంది. ఇలాంటి అనేక అంశాలతో పనికొచ్చుకోవడం మీకు ఎట్లా ఇంక్లూడ్ చేయడం చేత అయితే అలా చేసుకోవడం అవకాశం ఉంది. సో ఆ విధంగా చేశారు. ఈ వర్క్షాప్ అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలంటే అడాప్షన్ ఆఫ్ ద భువనేశ్వర్ డిక్లరేషన్. ఏదైనా ఒక ప్రాంతంలో జరిగినప్పుడు మీరు చదువుంటారు హిస్టరీలో కూడా, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అంటారు, ఒక డిక్లరేషన్ ఇస్తుంది అంటే అంతా అయిన తర్వాత డిస్కషన్ అయిన తర్వాత ఏదో ఒక ప్రకటనతో బయటకు వస్తావు నువ్వు. అలాగనే ఒక రాజకీయ పార్టీలు పొలిటికల్ పార్టీలు అంతా అయిన తర్వాత ఇది మా డిక్లరేషన్ అంటారు, ఆ ప్లేస్ మీద డిక్లరేషన్ అంటాం. అలాగనే భువనేశ్వర్ డిక్లరేషన్ పిలుస్తున్నాం. ఈ భువనేశ్వర్లో జరిగినటువంటి ఈ వర్క్షాప్ ఏమవుతుందో అక్కడ ఎందరూ నిపుణులు ఎక్స్పర్ట్స్ అంతా వచ్చేసారు. వీళ్ళు చెప్పినటువంటి దాన్ని డిక్లరేషన్లో ఏం చేస్తున్నారంటే షేర్డ్ విజన్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. కాబట్టి సంస్థాగతమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఇక్కడ సంస్కరణలు అనేటువంటివి దానికి ఎలా ఉన్న షేర్డ్ విజన్ ఉండాలి. రీసెర్చ్ ఎక్సలెన్స్, పరిశోధనలో ఎప్పుడు అద్భుతమైనటువంటి మనం పాండిత్యాన్ని చూపించాలి. టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇప్పుడు కూడా టెక్నాలజీ ఉంది, ఇంటిగ్రేట్ చేయాలి కదా, ఎవరి దారిని వాడ కాకుండా ఈ వచ్చినటువంటి టెక్నాలజీని ఏ రకంగా ఈ పరిశోధనలకి, ఈ పరిశోధన ఉద్దేశం ఏంటి,
టీఆర్ఐ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి గిరిజనులు ఎవరైతే ఉన్నారో, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి, డెవలప్మెంట్కి, వాళ్ళ వెల్ఫేర్ సంక్షేమానికి ఏ రకంగా ఈ యొక్క రీసెర్చ్ ఎక్సలెన్స్ని, ఈ పరిశోధనలో వచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పాండిత్యాన్ని టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇన్ని రకాల టెక్నాలజీ దిగ్గజాలు చూసాం. వాద్వాని ఏఐగా ఉంది, సర్వం ఏఐ ఉంది. ఇలాంటి వాటన్నిటి ఏ రకంగా ఈ వచ్చిన టెక్నాలజీని ఇలాంటి వాటికి వాడుకుంటూ వాళ్ళని అభివృద్ధి చేస్తూ పాటుగా మిగతా వాటిని ఇంటిగ్రేట్ చేయడం నేర్చుకోవాలి. సో ఇలాంటివన్నీ ఇక్కడ వచ్చినాయి. అలాగనే కెపాసిటీ బిల్డింగ్, వ్యక్తిత్వ వికాసం. ఎందుకంటే మీకు కూడా సెమినార్లు పెట్టి కెపాసిటీ బిల్డింగ్ అంటారు. మీకు ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, మీ రంగాల్లో కెపాసిటీ బిల్డింగ్, నీకు ఆల్రెడీ ఉండేటువంటి దాన్ని నువ్వు ఎలా రకంగా నిర్మించుకుంటున్నావు. సో ఇక్కడ కూడా కెపాసిటీ బిల్డింగ్ అనే పేరుతో ఇక్కడ అవుట్కమ్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే మేకింగ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫ్యూచర్ రెడీ ఇన్స్టిట్యూషన్స్ సపోర్టింగ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రైబల్ డెవలప్మెంట్. ఊరికే గాల్లో కబుర్లు చెప్పడం కూడా కేవలం ఎలా ఉండాలి, ఎవిడెన్స్ బేస్డ్ ట్రైబల్ డెవలప్మెంట్. ఆధారాలతో నువ్వు ఖచ్చితంగా ట్రైబల్ డెవలప్మెంట్ని, గిరిజనుల్ని అభివృద్ధి చేసే విధంగా నువ్వు వెళ్ళాలంటే ఫ్యూచర్ రెడీనెస్ ఉండాలి నీకు. నువ్వు రాబోయేటువంటి భవిష్యత్తులో అనేకమైన సవాళ్లు అందరికీ ఏర్పడుతున్నాయి. నాట్ ఓన్లీ ట్రైబల్ పీపుల్ ఇంక్లూడింగ్ అస్. మనం చూస్తున్నాం. ఎందుకంటే సైబర్ టెక్నాలజీ, సైబర్ క్రైమ్లో రకరకాలు చేస్తే రాబో దాంట్లో ఏ అయితే ఏమవుతుందో మనకే తెలియడం పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటప్పుడు అప్పటికప్పుడు తడుకోకుండా ఈ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి సవాళ్ళను ఎదుర్కొనే దిశగా ఉండడం కాకుండా సమాధానం చెప్పే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో వర్క్షాప్ జరిగింది. చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు ఇండియా. ఎందుకంటే ఈ రోజు అంత ముందు చూపుతూ వేరే దేశాల కంటే మన సవాళ్ళు విసురుతూ ముందుకెళ్తున్నాం. కాబట్టి మంచి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ గురించి విడిగా కూడా ఆంథ్రోపాలజీలో డిస్కస్ చేస్తారు. కాబట్టి ఆంథ్రోపాలజీలో, పాలిటీలో, గవర్నెన్స్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్నింటిలో పనికొచ్చే అంశం మీకు అర్థమైంది. ఇప్పటికీ దీన్ని మనం చూద్దాం, డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ కూడా ఆఫరింగ్స్ ఏమైనా ఒకసారి చూస్తే సర్టిఫికేట్ కోర్సుని ఇస్తుందమ్మా. ఈ డిజిటల్ దాంట్లో ట్రైబెక్స్లో 20 ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఇస్తుంది. ముఖ్యంగా అవైలబుల్ ఉంటాయి. ట్రైబల్ పెయింటింగ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, హ్యాండ్లూమ్ ట్రెడిషన్స్ కానీ, ఆర్టిఫాక్ట్స్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇవన్నీ ఎందుకంటే నిజానికి 100 కోర్సు టార్గెట్, ప్రస్తుతానికి 20 ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ట్రైబల్ పీపుల్ ఉండొచ్చు, నాన్ ట్రైబల్ పీపుల్ ఉండొచ్చు. నాన్ ట్రైబల్ పీపుల్ వాళ్ళు మన సోదరులు అనేటువంటి వాళ్ళని డెవలప్ చేయాలంటే ఎలాంటి పథకాలు గవర్నమెంట్ తీసుకుంటుందో దాన్ని రాయడానికి ఇనిషియేటివ్ కింద మీకు వస్తుంది. అలాగే ట్రైబల్ పీపుల్ మీ ఫ్రెండ్స్ ఉంటారు, చెప్పండి వాళ్ళకి. ఇలాంటివి ఈరోజు మనకు ఈ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్ అందుబాటులో 100 అవ్వాలనుకుంటారు. ఇక్కడ మనకు 20 వచ్చినాయి, 100 వస్తాయి టార్గెట్. అలాగనే పీజీ డిప్లొమా కోర్సెస్ చూస్తే పీజీ గేట్లో 5 యూజీసీ రికగ్నైజ్డ్ 1 ఇయర్ హైబ్రిడ్ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే హైబ్రిడ్ కోర్సెస్ అంటే చదివేటప్పుడు 2 సమీకృతం చేసి చదువుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా సంతాలి లాంగ్వేజ్ తెలుసు కదా, ఓఏచికి మీకు డిసెంబర్ 25 గుర్తొచ్చుంటుంది మీకు. ఎందుకంటే మన గౌరవ రాష్ట్రపతి గారు ఆ రోజు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ప్రతుల్ని స్థానిక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఓఏచికి అంటారు. దాన్ని సంతాలి లాంగ్వేజ్లో రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే రాజ్యాంగం ఎవరికి తెలియదు, చదివే వాళ్ళకే మనకే తెలియడం లేదు. మరి యూపీఎస్సీ పేపర్ అవుతున్నారు. మరి ఆ విధంగా సామాన్యుడికి అందుబాటు తేవాలంటే స్థానిక భాషల్లో ఉంటే చదువుతారు. కాబట్టి ఇంకా రాబోయే తరంలో అన్నిటికీ ఇస్తున్నారు. దాంట్లో ఒక గిరిజన భాష అనేటువంటి సంతాలి భాషని, దానికి ఓఏచికి అనేటువంటి లాంగ్వేజ్ స్క్రిప్ట్ని కనిపెట్టి ఆ భాషలోకి ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రతిని మనం చూసాం. ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ కింద డిస్కస్ చేశాను నేను, నా వీడియో కూడా ఉంది, చెక్ చేసుకోండి. మరి సంతాలి ఓఏచికి కావచ్చు, అలాగనే మ్యూజియాలజీ, ఈ యొక్క దాంట్లో భద్రపరిచేదానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రం పేరు మ్యూజియాలజీ అంటాం. ఆర్కియాలజీలో భాగంగా మీకు వస్తుంది. అలాగనే ట్రైబల్ మ్యూజియం మేనేజ్మెంట్, ఈ ట్రైబల్కి సంబంధించి అనేక కళలు అంతరించిపోతున్నాయి. వాటన్నిటి భద్రపరచాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా సంరక్షించుకోవాలి. సో ఇలాంటివి. సో వీటికి సంబంధించి పీజీ డిప్లొమాస్ని యూజీసీ గుర్తింపు వస్తే ఏదైనా గుర్తింపు ఉంటుంది. 5 రకాలైనటువంటి యూజీసీకి కూడా ఇలాంటి వాటికి సంబంధించి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్లో ఏమున్నాయి, దాంట్లో సంతాలి చికి ఉంది, మ్యూజియాలజీ ఉంది, ట్రైబల్ మ్యూజియం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా యూజీసీ రికగ్నైజ్ అయినట్టు 1 ఇయర్ హైబ్రిడ్ కోర్సెస్ అమ్మా. ఇవి కూడా దీనికి లింక్ అయిపోతాయి ట్రైబెక్స్లో. అలాగే మనం మోడ్ చూస్తే హైబ్రిడ్ డెలివరీ అంటున్నాం. హైబ్రిడ్ అంటే ఇప్పుడు మీకు క్లాసులు చెప్తున్నాం, ఫిజికల్ మోడు చెప్తే ఆన్లైన్ మోడు, ఈ 2 ఇచ్చామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ మోడ్. అర్థమైంది? హైబ్రిడ్ అంటే ఫిజికల్గా ఉండేవాళ్ళు ఫిజికల్గా వింటారు, ఆన్లైన్ అంటారు, 2 ఇస్తే హైబ్రిడ్ అయింది. సో అలాగనే ఇది హైబ్రిడ్ డెలివరీ కంబైనింగ్ ఆన్లైన్ మాడ్యూల్స్ అండ్ ఇన్ పర్సన్ కంపోనెంట్స్. మీకు అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ మనకు ఫిజికల్గా ఉంటారు ప్లస్ ఆన్లైన్లో ఉంటారు. వీటికి సంబంధించి కోర్సెస్ని ఈ ట్రైబెక్స్ ద్వారా ఈ కోర్సెస్ని గిరిజనులకు అవసరమైన కోర్సెస్ని అందుబాటులో తీసుకొస్తుంది. సూటబుల్ ఫర్ స్కిల్స్ అండ్ మ్యూజియం మేనేజ్మెంట్ ట్రైనింగ్. కాబట్టి స్కిల్స్ సంబంధించి కావచ్చు,
లేదంటే మ్యూజియం మేనేజ్మెంట్. వాళ్ళ కళలు వాళ్ళకి తెలిసినట్టుగా మనకు తెలియదు, ఫ్రాంక్గా ఆంథ్రోపాలజిస్ట్ కూడా తెలియదు, మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఇలాంటి కోర్సులు పెట్టుకోవడం ద్వారా ఈ నేర్చుకునే వాళ్ళకి అవగాహన ఉంటుంది, మనలాంటి వాళ్ళు నాన్ ట్రైబల్ పీపుల్కి తెలుస్తుంది. ఈ రకంగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఇస్తే ఈ ట్రైబెక్స్ ద్వారా వాళ్ళకి నేర్పించడమే కాకుండా ఇలాంటి అనేక లక్షణాలు ఈ చదవాలి పెద్ద ఐటమ్ ఇది, ఎస్ఏ కింద కూడా పనికొస్తుంది మీకు ఐటము. సో దీని గురించి మీకు ఎగ్జామినేషన్ ఒక ఐడియా అయితే ఉంది. కాబట్టి ట్రైబెక్స్ అంటే ఏంటి అని రాయగలుగుతారు ఎగ్జామినేషన్ అట్లీస్ట్ మినిమం. సో ట్రైబెక్స్ అంటే ఇట్ ఈస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ వాట్ రాశారు, ఫర్ ప్రిజర్వింగ్ ట్రైబల్ ఆర్ట్స్ అండ్ నాలెడ్జ్. ఏ రూపంలో, ఇలాంటి కోర్సుల రూపంలో కావచ్చు, ఇతరతర కావచ్చు, ఇలాంటి కనీసం నాలెడ్జ్ ఉంటే చాలు మీకు ఎగ్జామినేషన్లో ఎంసీక్యూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఫోర్త్ ఐటమ్ ఇండిజినస్ ఉగ్రం. ఉగ్రం అనగానే ఉగ్రం నరసింహలాగా కనిపిస్తున్నారు. అంటే మనం ఇట్లా సినిమాలో హీరోయిన్ పెట్టుకొని కత్తి పెట్టుకునేది గన్నెది పెట్టలో ఏది సినిమా రైట్ అంటే సినిమా ఏది చెప్పిన సరదాగా గుర్తుంటుంది. తుపా పెట్టుకొని చూడగలమా ఉగ్ర రూపంలో ఏంది హీరోయిన్ కూర్చున్నా. ఎస్, ఈ ఉగ్రం గుర్తుపెట్టుకుని సరదాగా చెప్తున్న సినిమాలు చెప్పాలి కదా మీకు. ఇక్కడ ఉగ్రం అనగా గుర్తుపెట్టుకోండి. ఉగ్ర రూపం ఎవరికి ఉగ్ర రూపం? నా ఎనిమీస్కి, నా ప్రత్యర్థులకే నిప్పులు జిమ్ముతో వచ్చేటువంటి ఉగ్రము బ్యాటిల్ రైఫిల్. కాబట్టి యుద్ధంలో వాడేటువంటి రైఫిల్ ఏమవుతుందో ఆ రైఫిల్ ఇక్కడ కనిపిస్తుంది, ఉగ్రం దాని పేరే. కాబట్టి గుర్తుంటుంది ఎగ్జామినేషన్లో ఉగ్రం అని రాగానే వాడు మల్టిపుల్ చాయిస్ రకరకాలు ఇస్తాడు. ఉగ్రం అనగానే ఈ బ్యాటిల్ రైఫిల్ కనబడాలి మీకు, ఉగ్రం కనిపించేటువంటి మీకు అర్థమైంది. సో మరి సింబాలిక్గా తీసుకున్నప్పుడు ఈ ఉగ్రం బ్యాటిల్ రైఫిల్ని డెవలప్డ్ ఇన్ 100 days. 100 days గుర్తుపెట్టుకోండి. 100 రోజుల్లో ఒక ఉగ్రం అనేటువంటి ఒక రైఫిల్ని కేవలం 3 నెలల కాలంలో 100 daysలో తయారు చేసి సత్నాన్ని దాటింది ఎవరు? మేరా భారత్ మహాన్, మన భారతదేశము. మరి అది ఇది క్లియర్స్ కీ ట్రయల్స్. ఏదైనా రాగానే గవర్నమెంట్ ప్రవేశపెట్టేది, దాని ట్రయల్స్ ఉంటాయి, ముందు పరీక్షించాలి. అది క్లియర్ ట్రయల్స్ ఏంది? సెట్ ఫర్ సిఏపిఎఫ్ ప్రొక్యూర్మెంట్. పర్వాలేదు, బాగుంది, కరెక్ట్గా మీరు ఎగ్జామ్ పాస్ ఎలా ఇస్తారో అలా సర్టిఫికేట్ ఇచ్చింది. ఈరోజు సిఏపిఎఫ్కి అనేకమైన దళాలు ఉంటాయి, దానికి సంబంధించి ఈ ఉగ్రం అనేటువంటి బ్యాటిల్ రైఫిల్ అందబోతుంది. అది న్యూస్ మనకి రైట్. మరి దీంట్లో ఏ సిగ్నిఫికెంట్ బూస్ట్ టు ఇండియా సెల్ఫ్ రిలయన్స్ ఇన్ మిలిటరీ టెక్నాలజీ. ఇప్పుడే చెప్పాను, సెల్ఫ్ రిలయన్స్ అంటే ఆత్మనిర్భర్ భారత్. మన స్వదేశం పైన మనము టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి, విదేశాలపైన ఆధారపడకుండా చేసే ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్. ఆ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ మిలిటరీ టెక్నాలజీ సంబంధించి మనం చూసాం. అది ఎక్కడ ముఖ్యంగా అంటే తెలంగాణ బేస్డ్ స్టార్టప్. కాబట్టి గ్రూప్ 1 రాసేవాళ్ళు తెలంగాణ అనుకోబాకండి, తెలుగు రాష్ట్రం. ఈ తెలుగు వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా చూసుకోండి. అది యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి చాలా రిలవెంట్ అర్థమైపోయింది మీకు. ఇది తెలంగాణ బేస్డ్ స్టార్టప్ కంపెనీ పేరేం పొమ్మా? ద్వీప డిఫెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ద్వీప డిఫెన్స్ అంటే ఒక స్టార్టప్ అంటే కొత్తగా వాళ్ళు ఔత్సాహికులు ఇన్నోవేషన్ చేస్తుంటారు, కొత్త చేస్తుంటారు ప్రయోగాలు, మీలాంటి వాళ్ళు యూత్ అనమాట. సో వాళ్ళు ఒక స్టార్టప్ పెడితే గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది ఇంక్యుబేటర్ పేరుతో. అలాంటిది తెలంగాణలో హైదరాబాద్లో ఉండేటువంటి ద్వీప డిఫెన్స్ టెక్నాలజీ అనేటువంటిది వాళ్ళు చేసినట్టు ప్రైవేట్ దాన్ని ఈరోజు ఎక్కడ వాడుకుంటున్నాం? మిలిటరీ టెక్నాలజీలో వాడుకున్నాము, ఆయుధాల రూపంలో వాడుకుంటున్నాం. సో అది ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ద్వీప డిఫెన్స్. ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్లో. కాబట్టి సక్సెస్ఫుల్లీ క్లియర్ కీ ట్రయల్స్ అంటే ముందు పరీక్షిస్తారు, కీలకమైనటువంటి అన్ని దశలు దాటేసింది. ఆ ఉగ్రం పేరు ఏంటంటే ఉగ్రం 7.62 × 51 mm బ్యాటిల్ రైఫిల్. ఇది దాని టెక్నాలజికల్ పేరు. ఇది ఉగ్రంకి ఉగ్రం 7.62 × 51 mm బ్యాటిల్ రైఫిల్. అంటే దాని ఎంత సైజు ఉంది, ఎంత వెడల్పు, దీనికి ఒక టెక్నికల్ పదాలు. ఈ జస్ట్ మీకు ఐడియా కోసం ఉంటే చాలు. నెక్స్ట్, ద వెపన్ హ్యాస్ కంప్లీటెడ్ రిగరస్ ఎవాల్యుయేషన్స్ బై బోత్ ద ఇండియన్ ఆర్మీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎంహెచ్ఈ అంటాం. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అటు ఉండేటువంటి హోంమంత్రిత్వ శాఖ కావచ్చు, అలాగే ఇండియన్ ఆర్మీ భారత సైన్యం కావచ్చు, ఈ రెండు కూడా రిగరస్గా బాగా ఇట్లా అన్ని రకాల పరీక్షలు పెట్టాయి. అన్నిట్లో విజయవంతంగా ఈ యొక్క ఉగ్రం 7.62 × 51 mm అనేటువంటి బ్యాటిల్ రైఫిల్ అందు విజయవంతంగా అన్ని పరీక్షల్లో ఈ ఇద్దరు వైపు నుంచి ఇండియన్ ఆర్మీ పెట్టే పరీక్షలు తట్టుకుంది, ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరీక్షలు తట్టుకొని దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. కాబట్టి న్యూస్లోకి వచ్చింది, ఎగ్జామ్లు ఇస్తారు, ఎగ్జామ్లు వస్తే మనం చదువుతున్నాం. సో మరి ఈ విధంగా చూసినప్పుడు క్లియరింగ్ ద పాత్ ఫర్ ఇట్స్ ప్రొక్యూర్మెంట్ బై మల్టిపుల్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సిఏపిఎఫ్ గురించి ఎంతమంది వీడియో ఇచ్చాను, కావాలని చదువుకోండి ఇది విన్నవాళ్ళు. ఈ సిఏపిఎఫ్లో అనేకమైన దళాలు ఉంటే మల్టిపుల్ అన్నందుకే అన్ని దళాలకి ఇప్పుడు ఓకే అన్నారు కాబట్టి ఇప్పుడు అందిస్తారు. ఏమీ లేకుండా పోయి చేతులు పెట్టలేం కదా, ప్రమాదకర పరిస్థితులు ఉంటాడు. అలాంటప్పుడు ఎదుర్కోవడానికి మంచి రైఫిల్ ఇది, మీరు వాడచ్చు అని వీళ్ళకి చేతులు ఇవ్వడానికి మల్టిపుల్ అంటే అనేక రకాల విభాగాలు ఉన్నాయి. దేంట్లో అంటే సిఏపిఎఫ్ అంటాం. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అంటే కేంద్ర సాయుధ బలగాల దళం.
అంటే ఆయుధాలు ధరించిన దళం మీరు చూస్తుంటారు. కాబట్టి వాటికి ఇవ్వచ్చని వీళ్ళిద్దరూ క్లియరెన్స్ ఇచ్చారు. ఎవరిద్దరు? ఇండియన్ ఆర్మీ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది టాపిక్. ఎక్కడిది? తెలంగాణ బేస్ హైదరాబాద్కి చెప్పాలంటే కంపెనీ ఉండేది. పేరేం పేరు? ద్వీప డిఫెన్స్. టెక్నికల్ నేమ్ ఏంటి? ఉగ్రం 7.62 × 51 mm బ్యాటిల్ రైఫిల్ పేరు ఉగ్రం. రైట్. కాబట్టి డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆర్మనెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ARDE అంటారు. ఇవన్నీ టెక్నికల్ పదాలు. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో, డిఫెన్స్ టెక్నాలజీలో ఇలాంటి పదాలు మనకు కొంచెం అవసరం అవుతాయి. సో కాబట్టి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ARDE అంటారు. ఇది ప్రామినెంట్ ల్యాబొరేటరీ అండర్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO చదువు మీకు సిలబస్లో ఉంది. UPSCలో DRDO చదువుతారు సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఆ DRDO ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, దానికి ఉండేటి ఎన్ని చదువుతారు. దాని కింద ఉండేటువంటి ఒక విభాగం పేరే ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఆర్మమెంట్ ఆయుధాలకు సంబంధించినటువంటి పరిశోధన. అంటే DRDO అన్నీ చేస్తుంది కదా, ఆయుధాలకి సంబంధించిన పరిశోధన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్, ARDE అంటారు. ఇది ప్రామినెంట్ ల్యాబొరేటరీ, ప్రఖ్యాతి ఒక ప్రయోగశాల ఈ యొక్క DRDO ఆధ్వర్యంలో ఉంటుంది. అది ఉగ్రం రైఫిల్ అచీవ్డ్ ఏ రిమార్కబుల్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద డిజైన్ టు ఫంక్షనల్ ప్రోటోటైప్ ఇన్ జస్ట్ 100 days. ఎందుకు మాట్లాడుతున్నామంటే రూపకల్పన డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ బయట వరకు కేవలం 100 days అమ్మ. 30 రోజుల్లో 3 నెలలు అంటే ఆషామాషి కాదు. ఒక డిజైన్ చేయడము, దాని వెంట ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఓకే చేసుకుని అంటే అందువల్ల కీలకమైంది. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు డిఫెన్స్ టెక్నాలజీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో కీలకమైనటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ రావడం అవకాశం ఉంది. ఇది చూసుకోండి. కాబట్టి ఫాస్టెస్ట్ ఇండిజినస్ వెపన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ హిస్టరీ. భారతదేశ రక్షణ రంగ చరిత్రలోనే ఇంత వేగవంతంగా ఇన్ని ట్రయల్స్ని పూర్తి చేసిన వెపన్ ఇంకోటి లేదు. అది ఉగ్రం. కాబట్టి ఉగ్రం యొక్క ప్రాసెస్ అర్థమైపోయింది, ఇంపార్టెన్స్ మీకు. ఇంత తక్కువ టైంలో ఫాస్ట్ రేట్ అంత వేగవంతంగా భారతదేశ రక్షణ రంగంలోనే, ఎందుకంటే డిజైన్ చేయాలి, దానికి అప్రూవల్స్ కావాలి, తయారు చేయాలి, పరీక్షించాలి, చాలా ఉంటాయి. అన్ని కీలక దశల్ని కేవలం 100 days సాధించినారు. ఒక స్టార్టప్ ఎక్కడుంది? తెలంగాణ బేస్డ్. పేరేం పేరు? ద్వీప డిఫెన్స్. కాబట్టి ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమైపోయింది. దీన్ని మీరు ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి APPS వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి, ముఖ్యంగా UPSCతో పాటుగా ఇది అయిపోయింది. నెక్స్ట్ సరే 5th వన్కి వస్తున్నామా. ఈ 5th వన్ ఇండియన్ నేవీ కమిషన్స్ మహేంద్రగిరి విన్నారు మీరు. ఈ మహేంద్రగిరి అనేటువంటిది 6th ఇండిజినస్లీ బిల్ట్ ప్రాజెక్ట్ 17A. కాబట్టి 17 అంటే ఏంటి, 17A అంటే ఇంతకుముందు వీడియోలు ఇచ్చాను, ఇప్పుడు మాట్లాడడానికి టైం సరిపోదు కాబట్టి ఇంకో సెషన్లో కాబట్టి డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ 17 అంటే తెలుసుకోవాలి మీరు, ప్రాజెక్ట్ 17A అంటే తెలుసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ 17A కింద ఇండిజినస్లీ స్థానికంగా లోకల్గా తయారు చేసినటువంటి ఒక నేవీకి మనకు ఉండేటువంటిది మహేంద్రగిరి. ఇది ఏంటంటే స్టెల్త్ ఫ్రిగేట్ అంటాం. స్టెల్త్ అంటే మనం రాడార్కి చిక్కకుండా వెళ్ళగలిగేదని, రహస్యంగా వెళ్ళేదని అని గుర్తుపెట్టుకోండి. స్టెల్త్ అంటే ఆ ఫ్రిగేట్ స్ట్రెంగ్థనింగ్ మ్యారిటైమ్ రెడీనెస్. కాబట్టి మనం సముద్ర మార్గంలో ఎలాంటి ముప్పు వచ్చినా వచ్చేదాకా కాసుకోకుండా అవతల వాడిని అటాక్ చేయడం శక్తి సామర్థ్యాలు ఉండాలి భారతదేశానికి. దానికి సంబంధించి రెడీనెస్ యాక్ట్ వస్తావరా అంతగా సైనట్టుగా ఎప్పుడైనా కాసుకునేటువంటి ఇక్కడ మనకు ఉండేటువంటి మ్యారిటైమ్ రెడీనెస్కి మన సన్నద్ధతని సముద్ర మార్గంలో చెప్పడానికి నేవీకి ఉండేదాన్ని ఈరోజు మహేంద్రగిరి దాన్ని. ఇది మనము 6th అంటే 6వది దీని రకాన్ని చెప్పించి 5 ఆల్రెడీ ఇచ్చిన వీడియో కూడా ఇచ్చాను చూడండి, దాంట్లో చెప్తున్నాం. కాబట్టి స్క్రిప్టింగ్ అనదర్ ప్రౌడ్ చాప్టర్ ఇన్ ఇండియాస్ మ్యారిటైమ్ హిస్టరీ. మన భారతదేశం సంబంధించినటువంటి మ్యారిటైమ్ సంబంధించినటువంటి సముద్ర మార్గానికి సంబంధించినటువంటి చరిత్రలో అనదర్ ప్రౌడ్ చాప్టర్, గర్వకారణమైనటువంటి మరొక సువర్ణ అధ్యాయం అంటలా అలాంటిది లిఖించబడింది. దేని ద్వారా అంటే మహేంద్రగిరి అనేటువంటి ఒక షిప్ ద్వారా. ఇండియన్ నేవీ ఆల్ సెట్ టు కమిషన్ ఇట్స్ 6th షిప్ ఆఫ్ నీలగిరి క్లాస్. కాబట్టి నీలగిరి క్లాస్ ఇంతకుముందు చెప్పున్నాను. నీలగిరి క్లాస్ అంటే ఏంటి, ఆ షిప్స్ ఏవి ఉంటాయి తరగతి చూసుకోవాలి. ప్రతి దాంట్లో ఇలా క్లాస్ ఉంటావు కదా, ఆ కేటగిరీ ఇస్తారు, అది అయిపోయి ఇంకో ప్రాజెక్ట్ టేకప్ చేస్తారు. ఇంతకుముందు ఇచ్చున్నాను, అవి చూసుకోండి. కాబట్టి నీలగిరి సంబంధించి ప్రాజెక్ట్ 17A రెండో పదం, ఇది కూడా ఇంతకుముందు చెప్పాను నేను. ప్రాజెక్ట్ 17 అంటే 17 అంటే గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ 17Aలో మహేంద్రగిరి F-38 అనేటువంటిది విశాఖపట్నంలో, APPSలో గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో జూలై 11th అంటే ఇంకో 2 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దాన్ని మళ్ళీ ఆ రోజు వీడియో ఇవ్వాల్సి వస్తుంది, ఈరోజు ముందుగా చెప్తున్నాను మీకు. కాబట్టి 2 daysలో జరగబోయేటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర. ఈ రోజు రక్షణ రంగానికి కావచ్చు, మనకుండే డిఫెన్స్ సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, APPS అభ్యర్థులు వేసి విశాఖపట్నం ఈరోజు మనకు కాబోతుంది అన్ని రకాల్లో ముందు వస్తుంది. దానికి సంబంధించి
ఇంకా 2 రోజుల్లో రాబోయేటువంటి జూలై 11న ఇది మహేంద్రగిరి లాంఛనంగా విశాఖపట్నంలో ప్రారంభించబోతున్నారు. అది ఏ కేటగిరీ అంటే నీలగిరి క్లాస్ అంటాము, దాన్నే ప్రాజెక్ట్ 17A అంటారు. ఈ ప్రాజెక్ట్ 17 బాగా చూసుకోండి, ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతాం. నెక్స్ట్, క్రైస్టెంట్ ఆఫ్టర్ ద మెజెస్టిక్ మహేంద్రగిరి మౌంటైన్ రేంజ్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. మీరందరూ కూడా జియోగ్రఫీ చదువుతూ ఉంది క్లాసులు, జియోగ్రఫీలో ఈస్టర్న్ ఘాట్స్ చదువుతుంటారు. ఈస్టర్న్ ఘాట్స్లో మహేంద్రగిరి గురించి చదివారు. ఒక చెప్పాలని మెజెస్టిక్ మహేంద్రగిరి మౌంటైన్, ఒక గొప్ప పెద్ద పర్వతం, ఆ పేరు దీన్ని పెట్టారు మహేంద్రగిరిని, గొప్పతనం చాటుతూ విశాఖపట్నం కాబట్టి ఈ ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్ ఇక్కడ ఎపిటోమిసైజ్ రెసిలియన్స్, స్ట్రెంగ్త్ అండ్ క్యాపబిలిటీస్ డిజైన్ టు అడ్రస్ ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఇన్ ద మెరిటైమ్ డొమైన్. ఈరోజు సముద్ర మార్గంలో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి సవాళ్ళను తిప్పి కొట్టాలంటే ఎలాంటి సమర్థ వస్తుంది ఛాలెంజ్ అయినా రెసిలియన్స్ తట్టుకునే విధంగా ఈ భారతదేశం తయారు చేసినటువంటి ఒక గొప్ప షిప్పే, అది ప్రాజెక్ట్ 17A కింద నీలగిరి క్లాస్ తయారైనటువంటి షిప్పే మహేంద్రగిరి. కాబట్టి మహేంద్రగిరి ఎక్కడ ప్రారంభించబోతున్నారు? విశాఖపట్నంలో. ఆంధ్రలో ఘనంగా చాటుకోండి. ఎప్పుడు? జూలై 11th, ఇంకో 2 daysలో చాటబోతున్నాం. ఇక్కడ చూస్తున్నాం, ఇది ఆల్రెడీ ఉంది, లాంఛనంగా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ట్రయల్స్ అని అయిపోయినాయి. లాంఛనంగా ఇస్తున్నాం కాబట్టి ఈ ఫోటో మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఫోటో తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూసినప్పుడు ఇది ఎవరు తయారు చేసిన ఎగ్జామ్ అడగచ్చు. డిజైన్డ్ బై ఇండియన్ నేవీస్ వార్షిప్ డిజైన్ బ్యూరో అంటారు, WDB. కాబట్టి మహేంద్రగిరి షిప్ని ఎవరు డిజైన్ చేశారు అంటే, డిజైన్ చేసింది ఎవరమ్మా? WDB, వార్షిప్ డిజైన్ బ్యూరో. ఇది డిఫెన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సైన్స్ అండ్ టెక్నాలజీలో. కాబట్టి ఎవరు డిజైన్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, ఇలాంటి పదాలు మీకు అవసరం అవుతాయి, ఒక ఫుట్ నోట్స్లో రాసుకోండి. కాబట్టి వార్షిప్ డిజైన్ బ్యూరో WDB. మరి ఎవరు నిర్మించారంటే మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, MDL అంటారు. ఈ పదం చాలా విన్నారు మీరు, MDL. సో డిజైన్ చేసింది ఎవరు, డెవలప్ చేసింది, బిల్డ్ చేసింది ఎవరు? ఒకరేమో రూపకల్పన చేస్తారు డిజైన్ని, ఆ షిప్ డిజైన్, దాన్ని బిల్డ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ డిజైన్ చేసిందంటే WDB. ఎవరిది? ఇండియన్ నేవీ, INS, ఇండియన్ నేవీ సర్వీస్, నేవల్ సర్వీసెస్, భారతదేశ యొక్క నౌకాదళానికి చెందినటువంటి వార్షిప్ డిజైన్ బ్యూరో. అంటే యుద్ధ నౌకలు, మామూలు నౌకలు కాదు అవి. సో వార్షిప్స్, యుద్ధ నౌకలకు సంబంధించినటువంటి ఈ డెవలప్మెంట్ బ్యూరో చేస్తే దాన్ని నిర్మించింది ఎవరంటే, దాని తగిన కొలతలు ఇస్తా, మెజర్మెంట్స్ ఇలా ఉండాలి రిక్వైర్మెంట్కి ఈ MDL మజ్గాన్ డాక్ మనకు షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేది ఇది నిర్మించింది. చేసి ఈ మహేంద్రగిరి అనేది అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫీచర్స్, అంటే అడ్వాన్స్డ్ అంటే ఇంక చెప్పాలంటే మనకు మనం చెప్తాం స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటాం, అధునాతమైన ఉన్నాయి స్టెల్త్ టెక్నాలజీ. శత్రువుల కళ్ళు గప్పి దాడి చేయడం చాలా ఇంపార్టెంట్ యుద్ధంలో. నువ్వు అవతల వాడిని దెబ్బ తీయడం కాదు, నువ్వు కూడా దొరకకుండా ఉండాలి యుద్ధం చేయాలంటే. కాబట్టి స్టెల్త్ టెక్నాలజీ చాలా కీలకమైనది. విమానం కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, షిప్ కావచ్చు, సబ్మెరైన్ కావచ్చు. సో కాబట్టి అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫీచర్స్తో ఎన్హాన్స్డ్ సర్వైవబిలిటీ. నువ్వు ఎందుకంటే ఎక్కువ కాలం దాక్కు ఉండాలి, నీకు ఉండాలి. అలాగే రిడ్యూస్డ్ రాడార్ సిగ్నేచర్, అంటే ఈ రాడార్కి దొరకకుండా సిగ్నేచర్ అందుబాటులో ఉండాలి. హై డిగ్రీ ఆఫ్ ఆటోమేషన్, కాబట్టి ఆటోమేషన్ అంటే స్వయంగా తన నిర్ణయం తీసుకొని వెళ్ళినట్టుగా ఇది హై డిగ్రీ ఉంది. ఈ విధంగా చూస్తే మరి ఎంత కంటెంట్ దీంట్లో వాడారంటే 75% ఇండిజినస్ కంటెంట్, అంటే మొత్తం స్థానికంగానే కాదు, దాదాపు 75% అంటే 3/4. కాబట్టి మెజారిటీ ఇక్కడ ఇండిజినస్లో ఉండే కాంపోనెంట్స్తో, ఇక్కడ పార్ట్స్తోనే, ఇక్కడ తయారైన వస్తువులనే తయారు చేశారు. ఈ వార్షిప్ అని ఎక్విప్డ్ విత్ ఎన్ అడ్వాన్స్డ్ సూట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అన్నందుకే ఇండిజినస్లీ మేడ్ వెపన్స్. మరి దీంట్లో వాడే ఆయుధాలు ఎవరు అంటే, ఇక్కడ తయారైన ఆయుధాలే, ఇండిజినస్గా భారతదేశంలో తయారైనటువంటివే ఆయుధాలే వాడారు. అలాగే సెన్సార్ ఇక్కడే తయారయ్యారు. అలాగే ఇంక్లూడింగ్ సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. మీరు ఆల్రెడీ చదివారు డిఫెన్స్లో. కాబట్టి మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ ఎలా ఉంటుంది, సర్ఫేస్ టు ఎలా ఉంటుంది, ఎయిర్ టు సర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇలాంటి మిసైల్స్ అన్ని మనం చదివాం మనము. సో కాబట్టి దీంట్లో ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ అలా కావచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కావచ్చు, ఇలాంటి అన్నీ కలిగినటువంటిది. ఇంకా చెప్పాలంటే కాంప్రిహెన్సివ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సిస్టమ్. ఎందుకంటే కింద నుంచి వస్తుంటాయి సబ్మెరైన్స్, వస్తాయి శత్రువులు, అవి అటాక్ చేయొచ్చు. సో వాటికి సంబంధించి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఆ అంతర్గతంగా వచ్చి భూమిలోంచి వాటర్లోంచి వచ్చి దెబ్బ కొట్టేటువంటి శత్రువులను పసిగట్టేటువంటి కాంప్రిహెన్సివ్ సిస్టమ్ ఉంది. అలాగే సొఫిస్టికేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ క్యాపబిలిటీస్, ఎందుకంటే అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉంది, ఇక్కడ చెప్పడానికి కుదరదు కాబట్టి, ప్లస్ మీకు ఇబ్బంది కూడా చెప్పలేదు. అలాంటి టెక్నికాలిటీస్ దాంట్లో అధునాతమైన పోకడలతో ఇక్కడ మనకు ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అధునాతమైన యుద్ధాలు చేసాయి. ఇంకా రాబోయే చూస్తున్నాం, డ్రోన్స్ యుద్ధాలు చూస్తున్నాం మనంతా కూడా, ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంలో చూసాం మనం. సో అంతా ఎవ్రీథింగ్. సో ఈ విధంగా అధునాతమైనటువంటి వార్ఫేర్ క్యాపబిలిటీలతోనూ ఇంటిగ్రేటెడ్ కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్,
టోటల్గా సమీకృతం చేసుకొని ఎప్పుడు ఎలా చేయాలి ఆటోమేటిక్ అయిపోతామట అన్నీ. సో అలాంటి గొప్పదైనటువంటి ఒక వార్షిప్ గురించి మహేంద్రగిరి ఇంకో 2 రోజుల్లో మనం చూడబోతున్నాం. లాంఛనంగా విశాఖపట్నంలో ఆంధ్రులకు గర్వకారణమైనటువంటి విశాఖపట్నం నగరంలో అక్కడ సముద్ర తీరంలో ఇది ప్రారంభంగా అవుతుంది. ఆల్రెడీ ప్రారంభమైంది, లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇక చూశారు కమ్మా, ఇక్కడ చూస్తున్నారు, ఇది మహేంద్రగిరి చూస్తున్నారు. సో మరి వీళ్ళంతా చూస్తున్నారు, ఇక్కడ ఉండేటువంటి వీళ్ళంతా కూడా నేవీకి సంబంధించిన వాళ్ళు. ఇంతా కూడా ఇది భారతదేశం యొక్క జెండాని పతాకాన్ని రెపరెపలాడిస్తూ ముందుకెళ్తుంది. మరి ఇంకొకటి, ఏదైనా ఎగ్జామినేషన్లో అది ఫస్ట్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎగ్జామినేషన్లో అవడం అవకాశం చెప్పాను ఇంతమంది. ఏదైనా ఫస్ట్ కానీ ప్రత్యేకత ఉంటే ఖచ్చితంగా అలా ఐటమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ విధంగా చూసినప్పుడు మీరందరూ కూడా ఇండియాస్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎగ్జామ్ కంటైనర్ చూసారా? న్యూస్ పేపర్లో చూస్తుంటారు, న్యూస్ ఛానల్లో చూస్తుంటారు. ఇండియాస్ ఫస్ట్ అనగానే బోల్డ్ ఇచ్చా. ఫస్ట్ అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మనం చూడాల్సిందే. ఇది మేడ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ అన్నీ ఒకటే. సో దాంట్లో భాగంగా ఎగ్జిమ్ కంటైనర్, ఇది ఎక్స్పాన్షన్ మాట్లాడదాం. ఇది గ్లోబల్ షిప్పింగ్. దేనికోసం అంటే ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ సంబంధించి భారతదేశం మరొకసారి సత్తాన్ని చాటింది. కాబట్టి ఎగ్జిమ్ కంటైనర్ ఫర్ గ్లోబల్ షిప్పింగ్ ఇన్ జూలై 2026లో ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారంటే యూనియన్ మినిస్టర్ అయినటువంటి సర్బానంద సోనోవాల్. కాబట్టి సర్బానంద సోనోవాల్ యూనియన్ మినిస్టర్, ఆయన లాంఛనంగా జూలైలో ప్రారంభించారు. జూలైలో ఉన్నాం. సో కాబట్టి ఇది ఇండియాస్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. ఇది ఎగ్జిమ్ అంటే ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్, ఇమ్ అంటే ఇంపోర్ట్. కాబట్టి ఎగుమతులకు కావచ్చు, దిగుమతులకు కావచ్చు, ఎక్స్పోర్ట్ కావచ్చు, ఇంపోర్ట్, 2 గల షార్ట్కట్లో ఎగ్జిమ్ అనే పేరుతో అడుగుతారు. కాబట్టి ఎగ్జిమ్ అని గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్షన్. కాబట్టి ఈ ఎగ్జిమ్ అనేటువంటి షిప్పింగ్ కంటైనర్ అంటే మనం కంటైనర్స్ తెలుసు మీకు, ఏదైనా వస్తువులు తీసుకెళ్ళాలి, కంటైనర్ బాక్స్ లాగా ఉంటుందా అలాంటిది. సార్ కంటైనర్ కూడా ఉందంటే ఎస్, కంటైనర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కంటైనర్ అనేటువంటిది ఈ భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిగా ఎగ్జిమ్ కంటైనర్ అంటే ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి పనికొచ్చేటువంటిది. ముఖ్యంగా గ్లోబల్ షిప్పింగ్లో మన దేశం ఉంచుకోవడం కాదు, ఇతరులు కొనుక్కోవడం, మేము ఇస్తాం, అలాంటి క్వాలిటీ ఇస్తాం చెప్పడానికే తయారు చేసిన కంటైనర్. ఇది మొట్టమొదటిది. ఇది గ్లోబల్ క్యారియర్, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రవాణాకు ఉపయోగపడేటువంటి కంటైనర్. అది ఎక్కడంటే ఇన్లాండ్ కంటైనర్ డిపో, దాద్రి, ఉత్తరప్రదేశ్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మీకు షిప్పింగ్ అవసరమైనటువంటి ఎక్కడ తయారైందంటే మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో దాద్రిలో తయారైనటువంటి కంటైనర్ పేరు ఏం పేరమ్మా? ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్ అంటుందని. ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించినటువంటి గ్లోబల్ కంటైనర్, ప్రపంచవ్యాప్త అందరికీ ఉపయోగపడే కంటైనర్ యూపీలో దాద్రాలో ప్రారంభించారు. ఎవరమ్మ ప్రారంభించింది? యూనియన్ మినిస్టర్ అయినటువంటి సర్బానంద సోనోవాల్ ఇక్కడ ప్రారంభిస్తున్నారు. చూస్తున్నారు ఇక్కడంతా మేడ్ ఇన్ ఇండియా, మూవింగ్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతాం, మా షిప్ కంటైనర్ చెప్తున్నాం. ఇక్కడ ఇది కంటైనర్స్, ఇక్కడ ఉండేటువంటి బొమ్మలు చూస్తున్నారు, పేర్చిపెట్టినాం. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎవరు నిర్మించారు అంటే DCM శ్రీరామ్ గ్రూప్, DCM కంటైనర్స్ అంటారని. కాబట్టి ప్రతి దాంట్లో అది ఏంటో తెలుసుకోవాలి, దాని గొప్పతనం తెలుసుకోవాలి, ఎలా ఉపయోగపడి తెలుసుకోవాలి, ఎవరు తయారు చేశారు, ఎవరు డిజైన్ చేశారో, ఎవరికి ఇచ్చారు అని తెలుసుకోవాలి. ఆ విధంగా చూసినప్పుడు ఇది బిల్ట్ బై DCM శ్రీరామ్ గ్రూప్, DCM కంటైనర్స్ అంటున్నాం. ఎవరికి ఇచ్చారు? డెన్మార్క్స్ AP మొల్లర్ మార్క్స్కి ఇచ్చారు, హ్యాండ్ ఓవర్. కాబట్టి తయారు చేసింది ఎవరంటే DCM శ్రీరామ్ గ్రూప్, DCM కంటైనర్స్. ఇచ్చింది ఎవరికి? డెన్మార్క్స్ AP మోలర్ మ్యాక్స్. దీనికి ఇది ఇంపార్టెంట్, రైట్. మరి ఈ కంటైనర్ ఏంటంటే మీట్స్ ISO అండ్ CSE ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్. మనం కూడా చూస్తున్నాం, నీ మొబైల్ కావాలంటే నీ క్వాలిటీ చూస్తున్నాం, నీకు ఇంకో కావాలంటే క్వాలిటీ చూస్తున్నాం. ఇక్కడ కూడా ISO స్టాండర్డ్స్ ఉన్నాయి, దాన్ని CSE స్టాండర్డ్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఈ రెండింటిని పాటించి తయారు చేసినటువంటి కంటైనర్స్. కాబట్టి మేకింగ్ ఫుల్లీ యూజబుల్ ఇన్ గ్లోబల్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్య రంగంలో పూర్తి స్థాయిలో వాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి కంటైనరే ఎగ్జిమ్ కంటైనర్ ఫస్ట్ టైం చేశారు. మరి ఈ మెర్క్స్ అనేది డేషన్ ఏం చేసినట్టు 1000 more ఇండియా మేడ్ కంటైనర్స్ సిగ్నల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్. ఇది ఐటమ్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కంటైనర్ కాదు, ఆ కంటైనర్ చూసి నువ్వు బయట షాపింగ్కి వెళ్ళావు, ఇంట్లో మార్కెట్ డబ్బులు పెట్టుకొని కొనుక్కొస్తాను అంటే ఏదో ఒక పెన్ను కొనుక్కొని వస్తాను, వస్తాడు చూసేసి ఇంత బాగా క్వాలిటీ ఉందని ఒక 2 పెన్ను జోబులు వేసుకొచ్చావు. ఎస్, ఇక్కడ ఇదే జరిగింది. దీన్ని చూసిన తర్వాత ఈ మెక్స్ అనేవాడు తీసుకున్నవాడు ఏం చేశాడు? 1000 more ఇండియా మేడ్ కంటైనర్స్ ఆర్డర్ ఇచ్చాడు. 1000 అమ్మ, నాట్ ఫర్ 1. వెళ్ళిందేమో ఒక పెన్ను కొనుక్కానికి వెళ్ళి మీకు 10 పెన్నులు కొంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఒక కంటైనర్ చూసి 1000 కంటైనర్కి ఇచ్చారంటే ఇది దేని తెలియజేస్తుంటే కాన్ఫిడెన్స్ ఇన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్.
మన భారతదేశంలో తయారయ్యేటువంటి ఆత్మనిర్భర్ భారత్లో మేక్ ఇన్ ఇండియా, మనకు సెల్ఫ్ రిలయంట్ ఇండియా, దాంట్లో భాగంగా స్థానికంగా తయారు చేసి ఎలాంటి క్వాలిటీ ఉండే కంటైనర్స్ని మనం తయారు చేస్తున్నామో మన సత్తాను చాటింది. ఇది ఒక్కటి చాలా ఎగ్జాంపుల్. అందుకే నేను రెడ్ లైన్స్ ఇచ్చాను. 1000 కంటైనర్లు ఆర్డర్ పెట్టింది తీసుకున్నటువంటిది. సో ఇక్కడ కంటైనర్ చూస్తున్నాం, లాంఛనంగా ఓపెన్ చేశారు, కంటైనర్స్ని మనం చూస్తున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఎగ్జామినేషన్లో ఏ విధంగా రిలవెన్స్ ఉంది అని చూస్తే మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఇది కాంక్రీట్ మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇంతసేపు చెప్తూనే వస్తున్న ఆత్మనిర్భర్ భారత్ అని. కాబట్టి మేక్ ఇన్ ఇండియాకి ఆత్మనిర్భర్ భారత్కి ఒక ఎగ్జాంపుల్గా దేంట్లో అంటే స్ట్రాటజిక్ లాజిస్టిక్ ప్రోడక్ట్, వ్యూహాత్మకమైనటువంటి లాజిస్టిక్ ప్రోడక్ట్కి మనకు ఉదాహరణకి చెప్పుకోవచ్చు. అలాగనే మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 చూసుకోండి ఒకసారి ఎగ్జామినేషన్లో. ఇది చాలా ఇంపార్టెంట్. వికసిత భారత్ 2047 చూస్తున్నారు. అలాగనే మీరు మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 చూసుకోండి. ఎగ్జామినేషన్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకు. సో దానికి అలాగనే సాగరమాల ఆల్రెడీ మీరు చదివారు, మళ్ళీ చూసుకోండి. సాగరమాలకు సంబంధించి రిలవెంట్ ఉంది. అలాగనే స్ట్రెంథనింగ్ పోర్ట్ ఐసిడి ఈకోసిస్టమ్ చదవండి ఒకసారి, దాన్ని వాడుకోవచ్చు. రిడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్స్, ఈరోజు మనం భారతదేశము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకైనటువంటి విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యం, ఇంగ్లీష్లో ఫారిన్ ఎక్స్చేంజ్ అంటాం, ఫారెక్స్ అని షార్ట్ కట్ అంటున్నాం, ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే మన స్వదేశంలో మనం తయారు చేసుకుంటే అది ఇంపోర్ట్ డిపెండెన్స్, విదేశాల నుంచి తెచ్చుకునేటువంటి దాన్ని ఆధారపడడం తగ్గించేస్తాము. అప్పుడు మన మారద్రవ్యం మనకే ఉంటుంది. సో అలాగనే చూస్తే హెల్పింగ్ లోయర్ లాజిస్టిక్ కాస్ట్, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి లాజిస్టిక్స్, ఈ రవాణా సంబంధించిన ఖర్చులు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. అలాగనే రిలయబుల్ ఇండిజినస్ కంటైనర్ సప్లై ఎన్హాన్సెస్ ఎక్స్పోర్ట్ కాంపిటిటివ్నెస్. ఈ రోజు ఇంత దీటైనటువంటి కంటైనర్స్ ఒకటి సప్లై చేస్తే 1000 కావాలి వచ్చాయంటే ఎస్ మన సత్తా అది, మన క్యాపబుల్నెస్ అది, మనకు ఉండే స్ట్రెంగ్త్ అది. సో కాబట్టి ఈ రిలయబుల్గా నమ్మదగినటువంటి ఇండిజినస్ స్థానికంగా ఉండే కంటైనర్ అది ఎన్హాన్సెస్ ఎక్స్పోర్ట్ కాంపిటిటివ్నెస్. ఎలాంటి పోటీ వస్తుంది నాకేంటి, ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కాంపిటీషన్ టైప్లో భారతదేశము ఈ విదేశాల్లో తయారు చేసిన కంటైనర్లన్నింటినీ ధీటుగా సవాలు విసిరింది. అలాగనే ఇండియాస్ ఇంటిగ్రేషన్ టు గ్లోబల్ వాల్యూ చైన్స్. ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉండే వాల్యూ చైన్స్ ఏమవుతున్నాయో దాంట్లో ఈరోజు ఒక భారతదేశం ఇంటిగ్రేట్ చేస్తూ ఇక్కడ మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా భారతదేశం మారుతుంది. ఈ విధంగా మారుతూ ఉంది. ఫ్యూచర్లో మనము నంబర్ 1 మనం అందుకే విశ్వగురు అంటే భారతదేశం చెప్పాను. విశ్వగురు స్థానాన్ని అందరూ హేళన చేస్తారు. నేను చెప్తున్నా ఈరోజు భారతదేశం విశ్వగురువే. ఈ ప్రపంచానికి మొత్తం గురుస్థానం ఆక్రమించేది భారత్ అంటే విడిగా మాట్లాడు. కాబట్టి ఇలాంటి కరెంట్ అఫైర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి రంగంలో దీటైనటువంటి సవాళ్ళను విదేశాలకు విసురుతూ ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా భారతదేశం వెళ్తుంది. అందుకే మనంతా మేరా భారత్ మహాన్ అంటూ మనం స్వాగతం ఇస్తాం. నెక్స్ట్ సెషన్లో మరిన్ని మంచి విషయాలతో కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.